అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా పౌర సేవల్ని మరింత సులభతరం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెటా వాట్సాప్తో ఒప్పందం చేసుకొని దాదాపుగా 164 సేవల్ని వాట్సాప్లోనే పొందే విధంగా ఒక మొత్తం విధానాన్ని కూడా రూపకల్పన చేయడం జరిగింది. ఇప్పటికే అందుబాటులో కూడా వచ్చాయి. అయితే దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ కొత్త ప్రచారానికి అంశం తెరలేవనెత్తింది. ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాం గారి దగ్గర నుంచే కాపీ పేస్ట్ చేశారని చెప్పేసి చెబుతోంది. అయితే దీనికి సంబంధించి పూర్తి వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. సార్ నమస్కారం. నమస్తే అమ్మా. సార్ నిన్ననే మనం చూసాం, దేశంలో ఎక్కడా లేని విధంగా వాట్సాప్కి సంబంధించినటువంటి కేవలం మన చేతుల్లోనే దాదాపుగా 164 పౌర సేవలకు సంబంధించి పొందుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్తో ఒక కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇది ఒక కొత్త వరవడని చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ కొంతమంది నాయకులు కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ 2019-2024 మధ్యలో అది స్టార్ట్ చేశారు. ఆయన చేసిన విధానాన్ని వీళ్ళు మరలా కాపీ పేస్ట్ చేస్తున్నారని చెప్పి చెబుతూ ఉన్నారు. నిజంగా వాళ్ళ మాటల్లో వాస్తవం ఉందంటారా? 2019-2024 జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. ఏ తారీఖు, ఏ సంవత్సరం, ఏ తారీఖు, ఏ నెల, ఏ సంవత్సరం, ఏ సమయం నాకు గుర్తుంది. ఒక నెంబర్ మాత్రం గుర్తుంది, 6093 420 ఆ నెంబర్ కొడితే వస్తాయి అనుకుంటా వివరాలన్నీ. ఆ నెంబర్ కొట్టండి, ఏం వస్తాయో చూసి తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. ఏదన్నా మాట్లాడాలంటే మంచి చెడు గురించో, లేకపోతే మనం చేసినటువంటిది మంచి పనులు చెప్పుకోలేకపోయినందువల్ల అది వేరే వాళ్ళు చెప్పుకుంటున్నారు, పలానా రోజు మేము ఇట్లా చేసామని చెప్పుకోవడంలో ఒక అర్థం పరమార్థం అనేది ఉంది. అంతేగాని ప్రతిదీ కూడా ఈ విధంగా చెప్పుకుంటా ఉంటే వాళ్ళే పలసన అయిపోతారు. దీనికి సంబంధించినంత వరకు ఇప్పుడు అప్పుడు ఏదన్నా సమస్య ఉంటే పలానా నెంబర్కి పంపించండి అని అన్నారు. కనీసం ఆ నెంబర్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా సమాధానం ఉండేది కాదు. ఎప్పుడు చూసినా కూడా అక్కడ మామూలుగా తీరిక లేదు అన్నట్టు సమాధానం వస్తూ ఉండేది. సరే, వాళ్ళు తీసుకొచ్చినటువంటిది ప్రజల వద్దకు పాలన, ఇది ప్రజల చేతుల్లో ప్రభుత్వ పాలన పెట్టారు. ఈరోజు ప్రజల చేతుల్లో పెట్టారు ప్రభుత్వ పాలన. ఇప్పుడు అన్ని సేవలు దీంట్లోకి తీసుకొని వస్తే, ఇప్పుడంటే ఇంకో 300 సేవలు తర్వాత తీసుకొద్దామనే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటి వరకు ఏంటంటే సాంకేతికంగా కొన్ని ఇబ్బందులు కొన్నిటికి ఉంటాయి. దాన్ని అధిగమించే విధంగా ఎట్లా ముందుకెళ్ళాలని చెప్పిన ప్రణాళిక రచించుకుంటూ సంపూర్ణం అయిన తర్వాత అందుబాటులో తీసుకొద్దామని చెప్పని లోకేష్ బాబు చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, చాలామంది ఒకళ్ళిద్దరు కూడా దాని మీద కొన్ని న్యాయపరమైన చిక్కులు ఏమైనా వస్తాయా అని చెప్పని మాట్లాడిన విషయాలు కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సహజంగానే దానికి సంబంధించినంత వరకు సమాధానాలు చెప్పారు. ఏదన్నా ఉంటే దాన్ని సరిచేసే కార్యక్రమంలో కూడా ఉంటాము. ప్రారంభంలో చిన్న ఇబ్బందులు వస్తాయి దేనికైనా సరే, మాకు పరిపూర్ణమైన నమ్మకం ఉంది ఇది, అందువల్లే ప్రవేశపెడుతున్నామని చెప్పని నిన్న చాలా ధీమాగా చెప్పడం కూడా జరిగింది. మామూలుగా ఎలాంటి ఏదనంటే ముందు ప్రయోగం చేస్తారు, విజయవంతమైన తర్వాత అమల్లో తీసుకొస్తారు. ఇది విజయవంతమైంది అన్న ధైర్యం లోకేష్ బాబు ఉండబట్టే దీన్ని ఈరోజు ప్రజల ముందుకు తీసుకురావడం కూడా జరిగింది. దానికి ఆయన ఇచ్చిన వివరణ ఏంటంటే, ఎందుకు ఇది తీసుకురావాల్సి వచ్చింది అంటే, పాదయాత్రలో ప్రజలు రకరకాల సమస్యలు చెప్పినప్పుడు ఇవన్నీ కూడా సత్వరం పరిష్కారం అయ్యాయి కదా. అంటే స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దార్ గారి ఆఫీస్ కావచ్చు, లేకపోతే మండల డెవలప్మెంట్ ఆఫీసర్ గారి దానికి కావచ్చు, ఇంకా ఏదన్నా కానీ నగరపాలక సంస్థలు కావచ్చు, వీళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ హక్కు జన ధృవీకరణ పత్రం కావచ్చు, మరణ ధృవీకరణ పత్రం కావచ్చు, లేకపోతే కుల ధృవీకరణ పత్రం కావచ్చు, అలా చూసుకుంటా ఉంటే ఇలాంటివి చాలా ఉన్నాయి కదా దీంట్లో. దీనికి సంబంధించినంతవరకు వాళ్ళ హక్కు అది. దాన్ని పొందటానికి కూడా వాళ్ళు నానా యాతన పడుతూ సమయం ఎన్నో రోజులు పడతా ఉంది. తర్వాత చేతి తడపంది పనులు కూడా కావట్లేదు, సత్వరం కూడా పూర్తి కావట్లేదు. దానివల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు విన్నవించుకున్న దాని ప్రకారం చూసుకుంటే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని భూములకు సంబంధించి కావచ్చు, ఆస్తుల వివరాలకు సంబంధించింది కావచ్చు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అలాంటి సేవలు వీళ్ళకి అందజేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ యాప్ ద్వారా మనకి మీరు గమనిస్తే నిరక్షరాస్యులు కూడా దాన్ని చేసుకోవచ్చు. ఎందుకంటే మన మాట ద్వారా దాన్ని రికార్డ్ అయితే దాని ద్వారా మళ్ళీ అవతల నుంచి సమాధానం కూడా వస్తుంది. వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు గ్రామ స్థాయిలో కావచ్చు, లేకపోతే మారుమూల ప్రాంతాల్లో కూడా
స్మార్ట్ ఫోన్లు ఒక 60% మంది వినియోగిస్తున్నారు. ఇవాళ ఫోన్లు ఉన్న వాళ్ళందరిలో 60% మంది స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తూనే ఉన్నారు. అందరూ కూడా చదువుకున్న వాళ్ళు కాదు. గ్రామ స్థాయిలో చూసుకుంటా ఉంటే వ్యవసాయ పనులు చేసేవాళ్ళు కావచ్చు, వ్యవసాయేతర పనులు చేసేవాళ్ళు కావచ్చు, వ్యవసాయకు అనుబంధంగా ఉండే పనులకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ వినియోగిస్తున్న దాంట్లో కనుక మనం చూసుకుంటా ఉంటే అందుట్లో వాళ్ళు వీళ్ళు అనేది కాకుండా ప్రతి వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళ అవసరాలకి ఎలా వినియోగించుకోవాలో వాళ్ళ ద్వారానో పిల్లల ద్వారానో లేకపోతే వేరే వాళ్ళ ద్వారానో తెలుసుకొని దాన్నే కొనసాగిస్తూ ఉన్నారు. చాలామంది దాన్ని తెలుగులో అనువాదం చేసుకొని పేర్లతో సహా ఎవరైతే ఫోన్లు చేస్తారో ఎవరు ఫోన్లు వాళ్ళు చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించినంత వరకు తెలుగులో కూడా వాళ్ళ పేర్ల దాంట్లో రాసుకొని ఆ విధంగా చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇవన్నీ గమనిస్తే దీనివల్ల అసలు ఉపయోగమా నష్టమా, ఇది ప్రజలకి ప్రభుత్వానికి మధ్య దళారీలు లేకుండా చేసే ఒక ప్రక్రియ. దీనికి సమయం వృధా కాదు, అలాగే ఆర్థిక ఇబ్బందులు ఉండవు. సరే, ధృవీకరణ పత్రాలకి న్యాయస్థానాలకు సంబంధించి ఏదైనా చిక్కులు ఉంటాయని చెప్పని కొంతమంది అడుగుతున్నారు కదా. మామూలుగా మనకు ఏదన్నా నేనే ఉన్నాను, వాహనాన్ని నడుపుతాను, నేను వాహనాన్ని నడపొచ్చు అని చెప్పని నాకు ఇచ్చే ధృవీకరణ పత్రానికి సంబంధించి అది ఈరోజు చరవాణిలోనే భద్రపరుస్తున్నాం కదా. అట్లాగే మామూలుగా మనకు అన్ని కార్యక్రమాలు విద్యుత్తు రుసుము చెల్లించాలన్నా, లేదంటే మామూలుగా మనకి ఆరోగ్యం సంబంధించినటువంటి బీమాకు సంబంధించిన ఆరోగ్య బీమాకు సంబంధించినటువంటిది మనం చేసుకోవాలన్నా కూడా అన్నీ ఈరోజు, అట్లాగే మనం బ్యాంకు లావాదేవీలన్నీ కావచ్చు, ఇవన్నీ దాంట్లోనే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం కదా. అదే ప్రక్రియ ఈ విధంగానే కొనసాగుతూ ముందుకెళ్తూ ఉంటుంది. దానివల్ల వచ్చే నష్టం అయితే ఏం లేదు కదా. ఇప్పుడు వేరే తహసీల్దార్ దగ్గరికి వెళ్ళొచ్చు, లేకపోతే మండల డెవలప్మెంట్ ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక్క గ్రామంలోనే లేకపోతే ప్రధాన కార్యాలయంలో ఉండాలని అయితే ఏమీ లేదు కదా. ఆ గ్రామాలకు వాళ్ళ ప్రధాన కార్యాలయానికి అనుబంధంగా ఉన్న గ్రామాలన్నిటికి కూడా ఏదైనా పనులుంటే వెళ్ళొచ్చు, లేకపోతే ప్రభుత్వ కార్యక్రమాలకు వాళ్ళు అక్కడ తప్పనిసరిగా హాజరవ్వాలి అక్కడికి. ఆ సందర్భంగా వాళ్ళు అందుబాటులో ఉండరు కదా చాలా వరకు. ఇప్పుడు ఈ ధృవీకరణ పత్రాలకు సంబంధించి అక్కడ రాజముద్రతో వస్తుంది. రెండోది పిఆర్ కోడ్ అనేది ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు పిఆర్ కోడ్ని ప్రత్యేకంగా ప్రవేశపెడుతున్నారు కదా. దాన్ని బట్టి ఏ ధృవీకరణ పత్రం తీసుకున్నా కూడా దాని మీద చూసుకుంటే ఆ కోడ్ కూడా కనపడుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి దాంట్లో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో వచ్చిన తర్వాత ఎంత మంచి జరుగుతుందో ఎంతో కొంత దానివల్ల నష్టం కూడా జరుగుతూనే ఉంది. మంచి చేసేవాళ్ళేమో దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటే, చెడు అభిప్రాయం ఉండాలి, చెడ చేయాలనుకున్న వాళ్ళు, దాని మీద లబ్ధి పొందాలనుకున్న వాళ్ళు దాన్ని రకరకాలుగా వినియోగించేసి ఇబ్బంది పెడుతున్నారు కూడా. అట్లానే ఇది కూడా కొన్ని 1-2 ఏదైనా పొరపాట్లు ఉంటే వాళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకుంటే చేసుకోవచ్చు. కానీ ఎంతమందికి మేలు జరుగుతుంది ఇది కదా గమనించుకోవాల్సింది. ఎంతోమందికి మేలు జరుగుతూ ఉంది. మధ్యలో ఈ దళారీలు లేకుండా పోతారు, సమయం కలిసి వచ్చింది. ఇప్పుడు మనం ఎక్కడికన్నా ప్రయాణం చేయాలంటే ఇంతకుముందు మార్గ మధ్యంలో ఏముండేదో కూడా అర్థమయ్యేది కాదు. కానీ ఈరోజు ఆ యాప్ పెట్టుకొని వెళ్తూ ఉంటే ఎటు నుంచి వెళ్తే మనం త్వరగా వెళ్తాం, ఎక్కడ అంటే మామూలుగా నడవటానికి ఇబ్బందిగా ఉంది, వాహనాలు నడవటానికి ఇబ్బందిగా ఉన్నాయి, ఎక్కడ ఇరుక్కుపోయి ఉన్నాయి, ఇవన్నీ కూడా కలపడతానే ఉంది కదా. దాన్ని బట్టి మన పక్క మార్గమా సులువైన మార్గం ఏందో చూసుకొని వెళ్తున్నారు. అట్లానే ఇవి కూడా ఒకటి ప్రభుత్వం చిత్తశుద్ధితో తీసుకుని వచ్చింది ప్రజల కోసం. ప్రజలు దాన్ని అర్థం చేసుకొని సద్వినియోగం చేసుకుంటే వాళ్ళకే ఉపయోగం. ముందు కొంతమందికి ఇబ్బంది అయినా కూడా అలవాటు పడిన తర్వాత, ఇప్పుడు అంతా పుడతా ఏమీ నేర్చుకొని రాలేదు కదా, కాలక్రమేణా అలవాటు చేసుకున్నందువల్ల ఏదైనా అభ్యాసం వల్లే లబ్ధి చేకూరుతుంది. అది లేకుండా మనమైతే ఏం చేయలేం కదా. నిస్సందేహంగా మొట్టమొదటి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా దాన్ని అధిగమించేసి వాడకం వచ్చిన తర్వాత అందరికీ ఉపయోగం జరిగిద్దని అయితే మాత్రం నిస్సందేహంగా భావిస్తున్నాను. ఇలాంటి దాన్ని తీసుకుని వచ్చినందుకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి మనం ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అయితే ప్రజానాయకం తెలపాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. చాలా మంచి విషయాలు చెప్పారు సార్. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.